that's me. సో వెల్కమ్ గైస్. సో ఇప్పుడు మనం పాస్ట్లో అయితే ఇక్కడ ఆర్డినో అయితే చేసాం కదా. సో అయితే తీసాం మనం. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మనకు ఆర్డినో పవర్ అప్ ఇచ్చాం 12 volts. ఇది మోటార్ డ్రైవర్కి ఇవ్వాలి, మోటార్స్కి. సో ఇవి వచ్చేసి మోటార్ వైర్స్ అనమాట. ఇప్పుడు ఇదైతే మనం మొత్తం చేంజ్ చేద్దాం. సో ఇక్కడైతే ఫోమ్ బోర్డ్ అనేది తీసుకుంటున్నాను. ఏదైనా కార్డ్బోర్డ్ లాంటి షీట్ అనేది తీసుకోండి. సో ఇది వచ్చి ESP8266 బోర్డు, మనకు తెలిసిందే, నోడ్ ఎంసీ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం రోబో అనేది వైఫై అయితే కంట్రోల్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఒక సైడ్ పేస్ట్ చేసుకున్న షీట్ మీద. ఇది వచ్చేసి FNG మోటార్ డ్రైవర్ అనమాట. సో ఇదైతే 12 volts ఆపరేట్ చేయడానికి బాగుంటుంది, కొద్దిగా వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. సో ఈ రెండు పక్క పక్కన పెట్టి ఇప్పుడు రెండింటికి కనెక్షన్స్ చూద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ అయితే దీనికి కోడింగ్ అనేది చేద్దాం. సో ఇది వచ్చేసి మన కోడ్ అనమాట. సో ఫస్ట్ అయితే టూల్స్లోకి వెళ్ళి బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో ESP8266 అని ఉంది కదా, ఇందులో వచ్చేసి నోడ్ ఎంసీ అని ఉంటుంది. సో ఇదైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి డ్రైవర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామ్ కూడా సెలెక్ట్ చేయండి. సో ల్యాప్టాప్ అనేది ఏం సెలెక్ట్ చేస్తుందో ఫస్ట్ అయితే కోడ్ని కంపైల్ చేద్దాం ఇక్కడ. సో కంపైల్ చేయడం వల్ల ఏమైనా కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా సరే ఫస్ట్ మనకు చూపిస్తుంది. సో వెయిట్ చేద్దాం. సో ఇక్కడ కంపైల్ అయిపోయింది. ఇప్పుడు అప్లోడ్ కూడా వేద్దాం మనం. సో అప్లోడ్ చేసాక కూడా ఒకసారి కంపైల్ అనేది అవుతుంది కోడ్. సో వెయిట్ చేద్దాం. సో కంపైల్ అనేది అవుద్ది, మధ్యలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మనకి చూపిస్తుంది. సో కంపైలింగ్ కూడా అయ్యాక అప్లోడింగ్ స్టార్ట్ అవుద్ది, చూస్తాం. సో చూసారు కదా, ఇక్కడ కనెక్టింగ్ అని వస్తుంది. సో స్టార్ట్ అయింది. సో అప్లోడింగ్ అని వస్తుంది, చూస్తున్నారు కదా. సో పర్సంటేజ్ అలా చూపిస్తుంది. అప్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ 100% అయిపోయింది. సో ఇక్కడ ఇంకా అప్లోడింగ్ అని వస్తుంది. సో ఇక్కడ డన్ అప్లోడింగ్ అని రావాలి. సో చూపిస్తాను. సో ఇక్కడ డన్ అప్లోడింగ్ అని అయిపోయింది కాబట్టి సో కోడ్ అనేది అప్లోడ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మన సర్క్యూట్ అనమాట. సో కనెక్షన్స్ అనేవి. సో నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే సర్క్యూట్. సో ఇది వచ్చేసి FNG మోటార్ డ్రైవర్ చూస్తున్నారు కదా. సో ఇలాగ వైర్లన్నీ సాల్డరింగ్ చేసాను నేను. ఇది వచ్చేసి మనకి పాజిటివ్ వైర్ అనమాట. సో బ్యాటరీ పాజిటివ్ ఇవ్వాలి 12 voltsకి. ఈ మోటార్ డ్రైవర్ డైరెక్ట్ 12 volts ఇవ్వచ్చు. అండ్ ఇవి వచ్చేసి మోటార్స్కి అనమాట. సో రెండు మోటార్స్కి మన వాటర్ డ్రైవర్కి కనెక్షన్స్. ఇది వచ్చేసి గ్రౌండ్ వైర్, గ్రీన్ కలర్ది కనబడుతుంది కదా. సో ఇది వచ్చేసి గ్రౌండ్ వైర్ అనమాట. ఇదైతే మనం రోబోలో పేస్ట్ చేద్దాం. సో చూసారు కదా, రోబోలో ఇలా పేస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి 7 volts అనమాట. సో 7 volts డైరెక్ట్ VIN పిన్కి అయితే కనెక్ట్ చేసాం మనం. సో ఇది వచ్చేసి నెగిటివ్ స్విచ్ ద్వారా మనకి ఇచ్చాం నోడ్ ఎంసీయూకి. ఇది వచ్చేసి 12 volts స్విచ్ అప్లై చేసాం మనం. సో 12 volts అనేది మోటార్ డ్రైవర్కి ఇస్తాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్రౌండ్ వైర్ అండ్ ఇది వచ్చేసి పాజిటివ్ వైర్. సో పాజిటివ్ 12 volts అండ్ నెగిటివ్ కూడా ఇచ్చాము. ఇది వచ్చేసి మోటార్ వైర్స్. సో లెఫ్ట్ సైడ్ మోటార్, రైట్ సైడ్ మోటార్, రెండు మోటార్స్కి మనం ఆల్రెడీ పిన్ అవుట్ తీసుకున్నాం. సో ఎప్పుడైనా మోటార్స్ రివర్స్లో జరిగితే ఏం లేదు, జస్ట్ పిన్స్ మార్చండి, వైర్స్ అటు ఇటు ఆల్టర్నేట్ చేయండి. అంటే లెఫ్ట్ రైట్ ఆపోజిట్గా తిరిగిన. సో ఇదైతే మనకు వచ్చి సర్క్యూట్ కూడా అయిపోయింది. ఇది వచ్చేసి నోడ్ ఎంసీయూ, మనకు అన్నీ ఫిట్గానే ఉన్నాయి. ఇది వైఫై, మనది రోబో వైఫై అనేది చూపిస్తుంది కదా. సో నేమ్ అనేది చూపించింది, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసాం. పాస్వర్డ్ కనెక్ట్ చేయాలి ఫస్ట్ మనం రోబోకి. సో వైఫై అనేది కనెక్ట్ అయ్యాక క్రోమ్లోకి వెళ్ళాలి. సో చూసారు కదా, ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు క్రోమ్లోకి వెళ్దాం. క్రోమ్లోకి వెళ్ళాక ఈ IP అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి కంట్రోల్స్ అనేవి చూపిస్తుంది. సో చూసారు కదా, సో కనెక్ట్ అయితే అయ్యింది. ఒకసారి బటన్స్ అనేవి ప్రెస్ చేస్తాం చూడండి. సో ఫార్వర్డ్ నొక్కాను. సో చూసారు కదా, ఇదంతా IP అడ్రస్ అనేది కరెక్ట్గా ప్రెస్ చేయాలి. సో లెఫ్ట్ రైట్ అవన్నీ బాగానే తిరుగుతున్నాయి. సో దీని వర్కింగ్ మోడల్ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మన రోబో మొత్తం మోడల్ ఇది అనమాట. సో ఇదంతా నేను సన్ బోర్డ్తో అయితే చేశాను. ఇది వచ్చేసి USB మినీ యాంప్లిఫైర్, MP3 యాంప్లిఫైర్ అని అంటారు. సో ఇది వచ్చేసి మన స్పీకర్కి అయితే నేను సెట్ చేశాను. చూసారు కదా, సో ఇది బోర్డ్ అండి. ఈ స్పీకర్స్ రెండు ఇయర్స్తో పెట్టాను రోబో పైన. సో బేస్ అనేది బాగా వస్తుందని. సో ఇలాగైతే కనెక్షన్ ఇచ్చాను లోన. సో సర్క్యూట్ అంతా లోన్ ఉంది. సో బ్యాక్ సైడ్ ఏమో స్విచ్ అవుట్ అరేంజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ అనమాట.
ఇది వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్ ఒకటి, ఛార్జింగ్ మాడ్యూల్ పెట్టాం బ్యాటరీ ఛార్జింగ్కి. సో ఓన్లీ 3 వోల్ట్స్ అయితే వాడుతున్నాను. సో స్విచ్ ఆన్ చేశాను. సో ఇదైతే ఆన్ అయింది, కనెక్ట్ చేసి చూపిస్తాను. సో చూడండి ఎలా వర్క్ అవుతుందో. ప్రస్తుతం బ్లూటూత్ అయితే కనెక్ట్ చేశాను. సో అది మనకు సౌండ్ అయితే బాగా వస్తుంది కదా. సో ఇదే వచ్చేసి మన సర్క్యూట్ అనమాట. సో పైన స్పీకర్కి. సో ఇదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీని సర్క్యూట్ కూడా లింక్. ఇది వచ్చేసి ఇలాగా మన సర్క్యూట్ అయితే ఇది. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఇందులో ఇది వచ్చేసి యాంటీనా అనమాట. ఆరెంజ్ కలర్ది ఉంది కదా, అది వచ్చేసి యాంటీనా వైరు మీకు బోర్డులో కనబడుద్ది. ఓకే, సో చూసారు కదా. సో మన రోబో మోడల్ అయితే అవుట్పుట్ ఇది. సో ఇదంతా నేను ఫోమ్ బోర్డ్తో అయితే చేశాను. సో మీకు ఏ మోడల్ ఇస్తే ఆ మోడల్ చేయండి. రోబో ఇది వచ్చేసి. సో చూసారు కదా, అంతా బాగానే వర్కౌట్ అవుతుంది. సో వీడియో అంతా బాగానే చూసారు కదా. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ కొట్టండి. మన రోబో అయితే రెడీ అయింది. సో ఇలాగైతే ఉంది. మరి దీన్ని ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. సీ యూ అగైన్, బాయ్.